అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం సూర్య భగవానుడు రవి మేషరాశిలోకి మారుతున్నాడు. అంటే మీనరాశిలోంచి మేషరాశిలోకి 14th నుంచి మారుతున్నాడు. 14th ఆఫ్ ఏప్రిల్. సో మారడం, పైగా రవి మేషరాశిలో ఎగ్జాల్టేషన్ ఉచ్చ స్థితిలో ఉండడము, ఆయన 3 degrees దగ్గర పరమోచ్చలో ఉండడము అని జరుగుతుందండి. ఆ తర్వాత కూడా బలంగానే ఉంటాడు ఆయన. సో మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా సూర్య భగవానుడు ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మకర రాశి వారికి రాశిలోనే 4th భావంలో రవి ఉన్నాడు కదండి. అష్టమాధిపతి 4th భావంలో ఉన్నాడు. అష్టమాధిపతి 4th భావంలో ఉన్నాడు. అసలే 4th భావంలో రావి ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తాడు. ఏంటి రాస్తామని పెద్దానికి ఫారిన్ కంట్రీస్ అంటున్నావు అని మీకు డౌట్ రావచ్చు. ఖచ్చితంగా డౌట్ రావచ్చు. నేను చెప్పేది కూడా ఖచ్చితమే. రవి 4th భావంలో ఉంటే వాళ్ళు దూరదేశాల్లో ఉన్న జన్మభూమిని వదిలి దూర ప్రాంతాల్లో నివసిస్తారు అని శాస్త్రం, నేను చెప్పట్ల, శాస్త్రం చెప్తుంది. మన పురాణాలు ఉంటాయి, మన పుస్తకాలు ఉంటాయి కదా, ఆ పుస్తకాలే ఉండే పాయింట్స్ ఇవన్నీ. సో విదేశాల్లో ఉంటారు. ఉన్నతమైన చదువు వస్తుంది మీకు. ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు కదా అమ్మగారు. ఇందా గురించి నాన్నగారి గురించి చెప్పాం, ఇప్పుడు అమ్మగారు మదర్ గురించి చెప్పాలి. తల్లిగారికి అద్భుతమైన ఆరోగ్యము, అదృష్టము, ఐశ్వర్యము, ఆదాయ వనరులు బ్రహ్మాండంగా ఉంటాయి. అమ్మగారు, మీ తల్లిగారి ప్రేమ మీ మీద ఎక్కువగా ఉంటుంది. చదువులో ఆటంకాలు లేకుండా 4th భావంలో ఉంటే, 4th భావంలో ఉంటే విద్యలకు ఆటంకాలు కలిగిస్తూ ఉంటాడు, నిజమే. కాకపోతే ఉచ్చ స్థితిలో మేషరాశిలో ఉండడం వలన ఆయన చదువు రీత్యా కూడా విదేశాలు పంపించము, ఏం చెప్పగలం. అలాగే వాహన సౌఖ్యము, మ్యూజిక్ అంటే బాగా ఇష్టపడ్డము, ఇవన్నీ చేస్తాడండి. సామాన్యుడేం కాదని. అష్టమాధిపతి కూడా అయ్యాడు కాబట్టి, ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి కొద్దిగా మీకు అనారోగ్య సమస్యలు వచ్చినా సరే వాటి అవే బయటపడిపోతుంటారు మీరు. ఆ అనారోగ్య సమస్యలు కొంచెం భయపడాల్సిన అవసరం లేదు. పైగా సడన్ గెయిన్స్ కూడా ఉంటాయి మీకు. అందుకే మీ సూర్య భగవాన్ని నమస్కార ప్రియుడు కాబట్టి నమస్కారం చేస్తూ గోధుమలు దానం ఇస్తూ ఉంటే, ఒక ఎర్రని వస్త్రం అంటే పంచె లాంటిది ఒక సద్బ్రాహ్మణుడికి ఇస్తే రవి వలన వచ్చేటువంటి దోషాలు పోయి, అష్టమ దోషం కదా, దోషం పోయి సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉండడానికి అవకాశాలు మీకు ఎక్కువ ఉంటాయి. నా పేరు వాడ్రేవ్ ఆదినారాయణరావు, డాక్టర్ వాడ్రేవ్ ఆదినారాయణరావు, ఆది అస్ట్రాలజీ. మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీరు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. మీ జాతకాలే కాదు, మీ కుటుంబ సభ్యుల జాతకాలు కానీ, మీ బంధువుల యొక్క జాతకాలు కానీ తెలుసుకోవాలనుకుంటే మీరు ఆ నెంబర్ ఇవ్వండి. ఖచ్చితంగా మనం పరిష్కార మార్గాలు చెప్పచ్చు. ఉద్యోగాలు రాలేదనో, లేకపోతే పెళ్ళిళ్ళు అవ్వట్లేదనో, ఏదో ఒక సమస్య, పిల్లలు పుట్టట్లేదనో, ఏదో ఒక సమస్యలు ఉంటాయి కదండి. వాటిల్లో మనం అనాలిసిస్ చేయొచ్చండి, తీసి చెప్పచ్చు, చెప్పగలను నేను. సో 36 years నుంచి దీంట్లో ఉన్నాను. ప్లస్ కాస్ట్ అకౌంటెంట్. కాస్ట్ అకౌంటెంట్ అంటే నేను అకౌంట్స్ ఆఫీసర్, CMA రిటైర్డ్ అయిపోయాను. సో అవన్నీ పక్క పెడదాము. ఏదేమైనా ఎస్ఎస్ఎల్సీ డిపార్ట్మెంట్ దీనికి సంబంధించిన విషయాల్లో కూడా కొద్ది గొప్ప నాలెడ్జ్ ఉందండి, చెప్పగలను. సో అంతేకాదండి, మనం ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటాం. మన ఆస్ట్రాలజీ తరపున ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు, ఉడుగు ముహూర్తాలు అవి మనం చెప్తూ ఉంటాం. అదొకటి. అంతేకాకుండా మీరు మ్యాచింగ్ అంటారు కదా, వధూవరుల జాతకాలు, ఆ పరిశీలనలు, అవి కూడా మన అదే ఆస్ట్రాలజీ నేనే చేస్తుంటాను. నేను ఇలా షూటింగ్స్లో ఉన్నప్పుడు మీకు ఫోన్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు. మీరు మన వాట్సాప్ ద్వారా మెసేజ్లు పెట్టండి. రెండో వ్యక్తి ఎవరో ఉంటారో, మిస్సెస్ ఉంటే మా మిస్సెస్ మాట్లాడుతూ ఉంటుంది, లేదా నేనే మీకు ఫోన్ చేసి మళ్ళీ మీకు కనుక్కుంటాను డీటెయిల్స్, మీకు ఏం కావాలి, మీ జాతకంలో ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అన్నీ కనుక్కొని మీ పరిష్కార మార్గాలు చెప్తాను. అంతేకాదండి, మన వాస్తు శాస్త్రంలో కూడా నాకు కొద్ది గొప్ప అనుభవం ఉంది. కొద్ది గొప్ప కాదు, అనుభవం ఉంది. మీకు ఏమైనా పేరు రీచా మనకి ఎటువైపు ఏ ఫేసింగ్ బాగా కలిసి వస్తుంది అని కొంతమందికి డౌట్లు వస్తుంటాయి. అలా చిన్న మీకు డౌట్లు ఉన్నా, ఏదైనా ఉన్నా సరే మీరు నన్ను కన్సల్ట్ చేయండి. నేను తప్పకుండా మీకు అందుబాటులో ఉంటాను. ఈ 12 రాశుల వారి గురించి చెప్పుకున్నామండి. సూర్య భగవానుడు ఎగ్జాల్టేషన్లో వచ్చే స్థితిలో 3 degrees దగ్గర పరమోచ్చలో ఉంటాడు. అయితే మూల త్రికోణంలో ఉంటాడు, మంచి బలవంతుడే అవుతాడు ఆయన మేషరాశిలో. సో 12 రాశుల వారికి ఆల్మోస్ట్ చాలా మటుకు మంచి ఫలితాలే ఇచ్చాడు. కొంతమందికి ఫారిన్ కంట్రీస్ కూడా తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. అసలు సూర్య భగవాన్ మనకి ఈ నెలలు కూడా మనం ఏ పూజలు చేసుకుంటే మనం బాగా డెవలప్మెంట్స్ డెవలప్ అవుతామని తెలుసుకోవాలనుకుంటే, ఫస్ట్ పాయింట్, సూర్య భగవాన్ నమస్కార ప్రియుడు, ఆరోగ్య ప్రదాత. సో సూర్య భగవాన్ని మనం కొలవడం వలన
ఆయన్ని పూజించడం వలన, ఆయనకి దేవాలయాలు సందర్శించడం వలన, అంతేకాకుండా అక్కడ ఉన్న బ్రాహ్మణులకి దానం ఇవ్వడం వలన చాలా సౌభాగ్యాలు కలుగుతాయండి. అంతేకాకుండా ఆయనకి వస్త్రదానము, బ్రాహ్మడికి వస్త్రదానము, స్వయంపాక దానము. స్వయంపాకం అంటే మీకు తెలుసు. అంతేకాకుండా గోధుమలు, ఎందుకు చెప్పిన వస్త్రాలు, అలాగే దానం ఇవ్వడం వలన సూర్య భగవానుడు సంతోషపడతాడు. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా, అదృష్టవంతులుగా తయారు చేస్తూ ఉంటాడు. పైగా మనకి ఈ నెలలో అంటే మన ఏప్రిల్ నెల నుంచి కూడా మనకి వైశాఖ మాసం కూడా వస్తుందండి. ఈ వైశాఖ మాసం నుంచి కూడా అనేకమైన శుభకార్యాలు కూడా చేయొచ్చు మనం. ముఖ్యంగా దానాలు పెట్టిన పేరు అందులోనూ మంచినీళ్ళు దానం. మంచినీళ్ళు దానం అంటే సరే వాటర్, ఆ వాటర్ దానాలు చేయడం చాలా చాలా మంచిదండి. ఎవరైతే నీళ్లు దానం చేస్తారో, అలాగే కొంతమందికి గొడుగు, కొంతమంది కాదు, నీరు, గొడుగు, చెప్పులు ఓ సద్బ్రాహ్మణుడికి పిలిచి భోజనం పెట్టి, వేద పండితుడికైనా సరే భోజనం పెట్టి దానాలు ఇస్తారో వాళ్ళ వంశం మొత్తం తరించిపోతుంది. అంతేకాకుండా సువర్ణ దానం కూడా అంటాం. అసలు పక్క పెడతామండి. ఈ నెల మనకి అంటే మే నెల నుంచి కూడా 1వ తారీఖుని పౌర్ణమి కూడా వస్తుందండి. పౌర్ణమి పండుగ చాలా పవర్ఫుల్. అందున రవికి ఎదురుకుండానే చంద్రుడు అంటాడు, పౌర్ణమి అంటాం, సూర్య భగవానికి ఎదురుకుండా. సో పౌర్ణమి పూట చేసే పనులు మంచి మంచి అదృష్టం కలిగిస్తుంటాయి. ఆ రోజుని చాలామంది మన చాలా గుళ్ళల్లో కూడా అమ్మవారికి అభిషేకాలు చండీ హోమాలు చేస్తూ ఉంటారు. అభిషేకాలు, చండీ హోమాలు. హోమాల్లో పాల్గొనడం వలన సూర్య భగవాన్ యొక్క మనకి ఆశీస్సులు ఎక్కువ కలిగి, అమ్మవారికి ఆశీస్సులు కలిగి ఈ 12 రాసుల వారు కూడా అద్భుతమైన ఫలితాలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాదండి, మనకి ఈ నెల 12వ తారీఖున కూడా హనుమత్ జయంతి వస్తుండో. హనుమత్ జయంతి రోజున కనుక మనం ఆంజనేయ స్వామివారిని పూజించిన, వడమాలు సమర్పించిన, ఆంజనేయ స్వామివారి దగ్గర అప్పాలు సమర్పించిన, తమలపాకులతో పూజ చేసిన, స్వామివారి చుట్టూ 11 ప్రదక్షిణాలు చేసిన ఎంతో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మనకి. పైగా సూర్య భగవానుడు యొక్క ప్రభావం కూడా మనకు ఉంటుంది కాబట్టి ఆంజనేయ స్వామివారిని కూడా పూజించడం వలన సకల శుభాలు, అష్టైశ్వర్యాలు, అనారోగ్య సమస్యల నుంచి బయటపడ్డాలు, సంపూర్ణ ఆరోగ్యప్రదంగా ఉండడాలు ఎక్కువ ఉంటాయండి. పైగా రవి కూడా ఉచ్చస్థితిలో ఉండడం వలన అందరికీ మేలు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా పెళ్లిళ్ళు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సూర్య భగవాన్ని కొలిచిన వారికి, ఆంజనేయ స్వామి వారిని పూజించిన వారికి సకల శుభాలు కలుగుతాయి. ముఖ్యంగా శనీశ్వరుడు వల్ల వచ్చే దోషం కూడా పరిహారం అవుతుంది ఆంజనేయ స్వామి వారికి హనుమత్ జయంతి రోజునే ఆయనకి అభిషేకాలు చేయించుకోవడం వల్ల. ఈ విధంగా చాలా బాగుందండి. ముఖ్యంగా మనకి మీకు ఏది అనిపిస్తే మంచి అని అనిపిస్తే ఆ పూజలు చేసుకోండి. ఏదైనా సూర్య భగవాన్ మాత్రం వదలద్దు. ఆయన పూజించడం వల్ల మనం మొత్తం కుటుంబ సభ్యులు, మొత్తం పుట్టబోయే పిల్లలకు కూడా సూర్య భగవాన్ మంచి పొజిషన్లో ఉంటాడు. తెలుసా, మీకు తెలిసి ఐడియా ఉంది కదా. సూర్య భగవాన్ని ఎవరైతే ఆరాధన చేస్తారో, రథసప్తం పూట పూజిస్తారో, సూర్య భగవాన్ని యొక్క పూజలు ఎక్కువ చేసుకుంటారో వాళ్ళకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, తర్వాత జనరేషన్స్ పుట్టబోయే వాళ్ళు కూడా సూర్య భగవాన్ జాతకంలో మంచి ప్లేస్లో ఉంటాడు. అలా నాకు జరిగింది కూడా. సో అది అద్భుతంగా ఉంటుందండి. సో మీరు సూర్య భగవాన్ని కొలవండి, సర్వశుభాలు కలిగి తీరుతాయి.